ఆయుష్వాణి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెట్టిపల్లిలో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను విప్రో ఎథెన్ భాగంలో సస్టైనబిలిటీ వాటర్ గురించి ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అందులో భాగంగా ఇరిగేషన్కి సంబంధించిన ఒక ఇంజనీర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీ పేరు సార్? నా పేరు రవికిరణ్ అండి. ముందుగా అందరికీ హాయ్ పిల్లలు. సో నేను ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ నర్సీపట్నం డివిజన్ ఆఫీస్ ఉంటున్నాను. ఇక్కడ దీంట్లో నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సో ముందుగా మీరు అడిగిన క్వశ్చన్ నీటిపారుదల శాఖ ఇంజనీర్గా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ముందుగా మాకంటూ ఒక సెక్షన్ ఆఫీస్ ఉంటుందన్నమాట. అంటే సెక్షన్ ఆఫీస్ అంటే మా పరిధిలో ఒక మండలం ఉంటుంది అన్నమాట. ఆ మండలంకి సంబంధించి ట్యాంక్స్ మండలంలో ఏమి ఉంటాయి అన్నమాట. రిజర్వాయర్ ఉంటే రిజర్వాయర్, ట్యాంక్స్ ఉంటే ట్యాంక్స్, ఏది ఉంటే అదనమాట. వాటి బాగోగులు చూసుకుంటాం. అంటే వర్షం పడినప్పుడు నీరు స్టోర్ చేసుకోవడానికి ట్యాంక్ యూజ్ అవుతుంది. అదే వాటర్ స్టోర్ అయిన తర్వాత పొలాలు పండించుకోవడానికి అదే వాటర్ మేము పంపిస్తూ ఉంటాం. సో చివరి ఆయకట్టు వరకు ఆ నీరు వెళ్ళడానికి కావాల్సిన మరమ్మతులు, చివరి ఆయకట్టు వరకు నీరు కావాలి కదా. అంటే ఇప్పుడు పొలం ఇక్కడ ఉంటుంది, స్టార్టింగ్లో ఉంటుంది, ఎండింగ్లో కూడా ఉంటుంది. స్టార్టింగ్లో ఎంత అయితే నీరు ఇవ్వగలుగుతున్నామో చివరికి కూడా అంత నీరు ఇవ్వకపోయినా కొద్దిగా నీరు ఇవ్వగలిగితే మనం చేసే పని సక్సెస్ అయినట్టు అనమాట. సో ఈ నీరుని ఈ చివరి వరకు తీసుకురావాల్సిన ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అన్నమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్, వర్షాకాలంలో వానల వల్ల వచ్చే నీరును నిల్వ ఉంచడానికి మీరు ఏ పద్ధతులు నిర్వహిస్తున్నారు? జనరల్గా పద్ధతులు అంటే ఏముంటుందమ్మా, మనకి ఏమంటారు అంటే ట్యాంక్స్ అండ్ స్టోరేజ్ ట్యాంక్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ముందుగా చెప్పినట్టు మనకున్న మండలంలో సపోజ్ ఇప్పుడు నర్సీపట్నం మండలం తీసుకున్నారనుకుంటున్నాం, మనకు కొన్ని చెరువులు ఉంటాయి. ఆ చెరువులు మట్టి పూర్తి అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అంటే మట్టితో నిండిపోతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఎన్ఆర్ చేసే పనుల్లోని మట్టి పనులు అంటారు కదా. ఆ మట్టి పనుల్లో ఏం చేస్తారంటే జనాలు చెరువుల్లోకి వెళ్ళి మట్టి తీస్తుంటారు. ఐడియా ఉందా మీకు? చెరువు పనులు అంటారు కదా. ఆ చెరువు పనుల నుంచి మట్టి తీస్తుంటారు బయటికి. సో ఈ ఎందుకు మట్టి తీస్తారంటే వర్షం పడినప్పుడు ఎక్కువ నీరు నిల్వ ఉండడానికి ఇలాంటి ఉపాధి హామీ పనులు బాగా పనికొస్తూ ఉంటాయి అన్నమాట. అంతే కదా. ఒకవేళ మట్టితో చెరువు మొత్తం నింపుతుంది అనుకోండి, మనకి నీళ్ళు ఎక్కడ స్టోర్ చేసుకోలేము కదా, చేయలేము కదా. సో అందుకని ఏం చేస్తారంటే ఇలాంటి మట్టి పనులు యూజ్ చేసుకొని ఏవైతే ట్యాంక్స్ ఉంటాయో, అంటే చెరువులు ఉంటాయో, ఆ చెరువుల నుంచి మట్టి తీసేసి మొత్తం అంతా తీసేయాలి. మళ్ళీ సిల్లెవల్ అని ఉంటుంది అనమాట. సిల్లెవల్ అంటే మీకు అర్థం అవుతుంది పెద్ద అయిన తర్వాత. ఆ పాయింట్ వరకు మట్టి తీస్తే మనకి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అట్లా మేము స్టోర్ చేస్తాం వాటర్. నెక్స్ట్, మన ప్రాంతానికి ప్రధాన నీటి వనరులు ఏమిటి? సపోజ్ ఇప్పుడు మనం చూసుకోండి, ఇప్పుడు మన ప్రాంతంలో ఏంటంటే మన నర్సీపట్నం మండలానికి సంబంధించి ముఖ్యంగా ఒక రిజర్వాయర్ ఒకటి ఉంది. అంటే మీకు తాండవ ఐడియా ఉందా? తాండవ మనకి వచ్చేసరికి ఒక రిజర్వాయర్ ఉందన్నమాట. తాండవ రిజర్వాయర్ అని చెప్పేసి మనకి సుమారు 51,000 ఎకరాలకి నీరు అందిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ రామనపల్లి రిజర్వాయర్ అని ఉంది, విన్నారా? ఆవడ, అది కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణంలో ఆవడ ఉంది. మనకి ఈ మూడు ఏంటంటే పెద్దవి అన్నమాట. దాంట్లో రిజర్వాయర్ మనకి 50,000 ఎకరాలు నీరు పంట పండించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ రెండు కూడా సుమారు 3,001, 4,001 ఎకరాలు పండించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇలాగే చిన్న చిన్న ట్యాంక్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి చాలా ఉన్నాయి. సుమారు మన నర్సీపట్నం సబ్ డివిజన్, అంటే మన సబ్ డివిజన్ ఏంటంటే ఒక 3 సెక్షన్లు ఉంటాయి అన్నమాట. మనకి నర్సీపట్నం సెక్షన్ ఒకటి, కొత్తకోట సెక్షన్ ఒకటి, కేడిపేట సెక్షన్ ఒకటి. అంటే వీటి పరిధిలో మనకి సుమారు ఎన్ని ఉన్నాయంటే ఒక 700 చెరువులు, చిన్నవి పెద్దవి కలిపి. సో వీటన్నిటిలోనే ఏం చేస్తామంటే వర్షాకాలం వచ్చినప్పుడు మనం నీరు మొత్తం స్టాక్ చేసుకుంటాం అన్నమాట. స్టాక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి అవసరమైనప్పుడు అంటే తీసుకుంటాం కదా.
డే సీజన్ ఖరీఫ్ సీజన్ అన్నమాట. సో ఈ ఖరీఫ్ సీజన్లో ఏం చేస్తారు, ప్యాడీ పంటలు వేస్తారు. అంటే రైతుని వరి పంట ఉత్పత్తి చేయడానికి వాడుతుంటుంది అన్నమాట ఈ నీటి అనుకునే. సో అలాగే మనం వాటర్ స్టోర్ చేస్తాం. రైతు నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు చేపడతారు? సరే, యూజువల్గా మనకి అనుకున్నంత వర్షం పడితే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైతు ఆటోమేటిక్గా పంటలు ఈజీగా పంటలు చేసుకోగలరు. కానీ సరిపడినంత వర్షం లేదనుకోండి, అప్పుడు రైతు చాలా ఇబ్బంది పడాలి. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే జనరల్గా మనం ముందుగానే హెచ్చరిస్తాం అన్నమాట. ఏమని, ఈ కాలంలో వర్షాలు తక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చూసుకొని మనం బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో ఉంటుందని చెప్పి మనం ముందుగానే హెచ్చరిస్తాం అన్నమాట. సో ఇలాగే మనకి ఏంటంటే బేసిక్గా మనకి 3 సీజన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్ అంటే ప్రజెంట్ మనకి ఖరీఫ్ సీజన్ అవుతుంది అన్నమాట. అది జనరల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జూన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్కి ఎండ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఆ టైంలో ఏం చేస్తామంటే పొలం దుక్కు దుక్కి నాట్లు వేసి మొత్తం చేస్తారనమాట. తర్వాత రబీ సీజన్ వస్తుంది. రబీ సీజన్లోని ఏ పంటలు వేస్తామంటే చూడు, మొక్కజొన్న, ఎలాంటి పంటలు వేస్తారనమాట. ఇంకొకటి మూడో సీజన్ ఎవరికైనా తెలుసమ్మా? జైడ్ సీజన్ అంటారు అనమాట. జనరల్గా మనకి ఎండాకాలంలో వచ్చే సీజన్ అనమాట. ఎండాకాలంలో మనకి ఏ పంటలు పండుతాయి జనరల్గా? ఎక్కువగా జనరల్గా ఏముంటాయి కదా, ఆ టైంలో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ పండిస్తుంటారు అనమాట. అంతే కదా, మ్యాంగోస్ అలా అనమాట. అలా పంటలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇరిగేషన్కి వచ్చేసరికి ఏంటంటే 3 రకాలు ఉంటాయి అన్నమాట. మైనర్ ఇరిగేషన్ ఒకటి, మీడియం ఇరిగేషన్ ఒకటి, మేజర్ ఇరిగేషన్ ఒకటి. తాండవం అని చెప్పన్నా, తాండవం వచ్చేసరికి ఏంటంటే మేజర్ ఇరిగేషన్ ఒకటి. ఎందుకు మేజర్ ఇరిగేషన్ ఒకటి అంటే దాని ఆయకట్టు, అంటే ఎన్ని ఎకరాలకి అది నీరు పంపించగలదు అనే దాని ఆధారం ప్రకారం దీన్ని క్లాసిఫికేషన్ జరుగుతుంది అన్నమాట. 50,000 కన్నా ఎక్కువ ఆయకట్టు నీరు అందించగలిగితే అది మేజర్ ఇరిగేషన్ కింద వస్తుంది. అందుకు తాండవ అనేది మేజర్ ఇరిగేషన్లో వస్తుంది అన్నమాట. మనం నర్సీపట్నంలో ఉన్నవన్నీ బిలో 5,000 ఎకరాలకి నీరు అందిస్తాయి అన్నమాట. సో అందుకు మనవన్నీ మేజర్ ఇరిగేషన్లో వస్తాయి అన్నమాట. ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్కి బ్యాక్ బోన్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్కి ఇండియాకి బ్యాక్ బోన్ బేసికలీ. ఎక్కువ మంది మనందరం జనరల్గా వ్యవసాయం మీద కదా ఆధారపడి ఉంటాము, అంతేనా? సో దీన్ని వ్యవసాయం కాపాడుకోవడం అనేది మనందరికీ బాధ్యత, అంతే కదా? నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అన్నీ చేసేయాలి అన్నమాట. ఇంకేమైనా క్వశ్చన్ ఉన్నాయి మీకు? సో ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్ అంటారు సార్. మరి పంట వేసినాక పంటను ఎలా కాపాడుకోవాలి? అది పంట వేసిన కాపాడుకోవాలంటే అగ్రికల్చరల్ వాళ్ళు ఉంటారు అన్నమాట. సెపరేట్ వింగ్ అనమాట. అది మనం ఏం చేస్తామంటే పంటకి నీరు ఇచ్చే బాధ్యత మనది. కానీ ఆ పంట ఎలా పండించుకోవాలి, బాగా పండుతుందా లేదా అని చూసేది అగ్రికల్చరల్ వాళ్ళు ఉంటారు అన్నమాట. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు, అంటే వాళ్ళు కూడా మండలంగా ఉంటారు అన్నమాట. సో వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. ఇంకేమైనా క్వశ్చన్ ఉన్నాయా? మీకమ్మా? అదే మరి